యోహాను రాసిన ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్లు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్లు. వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై, మూల భాషలో దేవుని సేవార్థమైన వీణెలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచి ఉండుట చూచితిని. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు అనేక ప్రాచీన ప్రతులలో జనములకు అని పాఠాంతరము. రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. 7 తెగుళ్లు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని అనేక ప్రాచీన ప్రతులలో నారబట్టను అని పాఠాంతరము ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకొనిన వారై ఆ ఆలయములో నుండి వెలుపలికి వచ్చిరి. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకిచ్చెను. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్లు సమాప్తియగు వరకు ఆలయమందు ఎవడునూ ప్రవేశింపజాలకపోయెను.